ఈ పరిశుద్ధ ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగంగా యోహాను సువార్త 2వ అధ్యాయము 17వ వచనాన్ని మనము చదువుకుందామండి. 2వ అధ్యాయము 17వ వచనంలో ఇలాగూ రాయబడి ఉంది. ఆయన శిష్యులు, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడి ఉన్నట్టు జ్ఞాపకము చేసుకునేది. దేవుడు తన పరిశుద్ధ వాక్యము మన వెనుకలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మనము ఏ ప్రభువునైతే విశ్వసిస్తూ ఉన్నామో, లేక ఏ దేవుణ్ణైతే మనము విశ్వసిస్తూ ఉన్నామో, ఆయన తన్ను తాను తండ్రిగా బయలుపరుచుకున్నాడు. మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మరి ఇతర ఏ మతములలో కూడా వారు సేవించే లేక పూజించేటువంటి దేవుళ్ళు అనబడిన వారు ఎవరు కూడా తండ్రిగా వారు బయలుపరుచుకోలేదు. మన దేవునికి ఉన్నటువంటి విశిష్టత ఏమిటంటే, ఆయన తన్ను తాను తండ్రిగా బయలుపరుచుకున్నాడు. ఇది జగమెరిగిన సత్యం. అయితే మనము ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన తండ్రిగా ఎందుకు ఆయన బయలుపరుచుకున్నాడు అని మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆయన మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు కదండి. అపోస్తలుల కార్యంలో మనం ఆ మాటను చూస్తాం. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు. నేను ఎక్కడో కొండపైన ఉంటాను, మీరు నడిచే వస్తారో లేకపోతే మోకాళ్ళ మీద వస్తారో, ఏదో విధంగా మీరు లేక పొర్లుకుంటా వస్తారో, మీరు రండి, మీరు వచ్చి నా ముఖం చూసి లేకపోతే నీ ముఖం నాకు చూపించి వెళ్ళిపోండి అనేటువంటి దేవుడు కాదు మన దేవుడు. నేను ఎక్కడో 7 సముద్రాల అవతల ఉంటాను, మీరు అప్లై చేస్తారో లేదంటే పొలాలు అమ్ముకుంటారో, అమ్ముకొని ఆ డబ్బుతో నా దగ్గరికి వచ్చి నన్ను మీరు చూసి మీ ముఖాలను నాకు చూపించి వెళ్ళిపోండి అనేటువంటి దేవుడు కాదు. మన దేవుడు తన్ను తాను తండ్రిగా బయలుపరుచుకొని మనకు ఆయన అతి సమీపముగా ఉన్నటువంటి దేవుడు, ఎవరికి దూరంగా లేడు. మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఏదెను తోటలో ఆదాము అవ్వలతో ఆయన చల్లపూట వారిని ఏం చేస్తూ ఉండేవాడు? కలుసుకొని వారితో మాట్లాడుతూ ఉండేవాడు. అయితే ఆయన కలుసుకునేవాడు, వారితో మాట్లాడుతూ ఉండేవాడు, వారికి సమీపముగా ఉండేవాడు. అక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వాళ్ళతో ఎక్కువ కాలము ఉండలేకపోయాడు. ఎందుకు ఉండలేకపోయాడు? దానికి కారణం ఏమిటి అని మనము ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆనాడు ఉన్నటువంటి ఆదాము అవ్వల జీవితంలో ప్రవేశించినటువంటి 2 పాపపు స్వభావాలు ఏంటి? ఆ 2 పాపపు స్వభావాలు అనంటే, మొదటిది అవిశ్వాసము, రెండవది అవిధేయత. అంతే. మొదటిది ఏంటండి? అవిశ్వాసము, రెండవది అవిధేయత. అంటే దేవుడు సెలవిచ్చిన మాట పైన వారు విశ్వాసం ఉంచక ఎవరి మాట మీద విశ్వాసం ఉంచారంటే దుష్టుని యొక్క మాట మీద వారు విశ్వాసం ఉంచారు. చూడండి ఎంత భయంకరమైనటువంటి పను. అవిశ్వాసము, దేవుడు సెలవిచ్చిన మాట మీద వారు విశ్వాసం ఉంచలేకపోయారు. కానీ ఎవరి మీద వారు విశ్వాసం ఉంచారు? దుష్టుని మాట మీద వారు విశ్వాసం ఉంచారు. ఎప్పుడైతే మనలో అవిశ్వాసం వస్తుందో వెంటనే అవిధేయత కూడా వస్తుంది. ఆ వెనుక
అవిధేయత వస్తుంది. ఎప్పుడైతే అవిధేయత వచ్చిందో వారి మధ్య నుంచి దేవుడు ఏం చేశాడు చెప్పండి? వెళ్ళిపోయాడా లేదా? వారిని ఏదైనా తోటలో నుంచి వెలుపలికి పంపించేశాడు. ఆయన కూడా మరలా ఏదైనా తోటలోనికి రావడం మానేశాడు, వారితో కూడా కలవడము మానేశాడు. కానీ దేవుడు అంతటితో ఆగిపోలేదు. ఆయనకున్నటువంటి కోరిక, ఆయనకున్నటువంటి తృష్ణ, ఆయనకున్న ప్రణాళిక, ఉద్దేశం ఏమిటంటే నేను మనుషులకు సమీపముగా ఉండాలి అన్నదే ఆయన కోరిక. తర్వాత దేవుడు ఏం చేశాడు? కొంతకాలానికి ఏంటంటే నిర్గమకాండము 25వ అధ్యాయము 25వ అధ్యాయం 8వ వచనాన్ని చదవండి. చూడండి, నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక ఏమిటయ్యానంటే నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. ఏదైనా తోటలో మనుషులు విడిచి వెళ్ళిపోయినటువంటి దేవుడే మరలా ఆ మనుషులతో కలిసి ఉండడానికి ఆయన ఇష్టపడి ఆయన ఏమంటున్నాడంటే నేను నివసించడానికి నాకు ఒక పరిశుద్ధ స్థలాన్ని నిర్మించండి అన్నాడు. నిర్మించిన తర్వాత ఆ యొక్క పరిశుద్ధమైన స్థలంలోనికి, ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలోనికి ఆయన వచ్చి వారికి సమీపముగా ఉండి వారితో దేవుడు ఏం చేస్తూ ఉండేవాడు? మాట్లాడుతూ ఉండేవాడట. నిర్గమాకాండము 29వ అధ్యాయము మనము 42వ వచనము నుండి చూసినట్లయితే, ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు దహనబలి నీతో మాట్లాడుటకు నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకుందును అన్నాడు. 45వ వచనములో కూడా చూడండి ఏమన్నాడు? నేను ఇశ్రాయేలీల మధ్య నివసించి వారికి దేవుడినై యుందును అన్నాడు. ఏదైనా తోటను విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి దేవుడు మరలా నిర్గమాకాండములో మనం చూస్తే ప్రియమైన వాళ్ళరా ఆయన వారి మధ్యలోకి వచ్చి వారితో నివసించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. దేవుని ప్రజలతో దేవుని యొక్క తోడు ఉంటే ఆ ప్రజలకు దేవుని యొక్క పోషణ దొరుకుతుంది. ఆనాడు దేవుడు వారి మధ్య నివసించాడు కాబట్టి ఇశ్రాయేలు ప్రజలకు ఏమి దొరికింది? దేవుని యొక్క పోషణ దొరికింది. అలాగే దేవుడు ఎవరి మధ్య అయితే నివసిస్తాడో వారికి లేక వారి దేశమునకు వారి ప్రాంతమునకు ఏమి దొరుకుతున్నాయా అనంటే దేవుని యొక్క సంరక్షణ దొరుకుతుంది. ఇశ్రాయేలు ప్రజలకు దేవుని యొక్క సంరక్షణ దొరకలేదండి, ఆ రోజు దొరికింది. అంత మాత్రమే కాదు ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క కాపుదల కూడా ఇశ్రాయేలు ప్రజలకు దొరికింది. అంటే దేవుడు ఎప్పుడైతే తన ప్రజల మధ్య ఉంటారో వారికి ప్రియమైన వాళ్ళారా దేవుని పోషణ దొరుకుతుంది, దేవుని యొక్క సంరక్షణ దొరుకుతుంది, దేవుని యొక్క కాపుదల దొరుకుతుంది, అలాగే దేవుని యొక్క నడిపింపు కూడా దొరుకుతుంది. ఆనాడు ఇశ్రాయేలు ప్రజలకు దొరికింది. అంత మాత్రమే కాదు, దేవుని యొక్క సమృద్ధి కూడా వారికి దొరికింది. మరి రోజు దేవుడు మన మధ్య ఉన్నాడా? దేవుడు మనలో ఉన్నాడా? ఆయన మనలో ఉంటే, మనలో నివసిస్తే ఆయన యొక్క సమృద్ధి, ఆయన యొక్క నడిపింపు, ఆయన యొక్క కాపుదల, ఆయన యొక్క సంరక్షణ, ఆయన యొక్క పోషణ ఇవన్నీ కూడా మనకు దొరుకుతాయి. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు దొరికింది. అయితే వారు ఏం చేశారయ్యా అంటే కొంతకాలానికి ఆ యొక్క మందస్సాన్ని, ప్రత్యక్ష గుడారాన్ని వారు తీసుకొని వచ్చి ఎక్కడ పెట్టారు అనంటే సీలోహులో ఆ యొక్క మందస్సాన్ని పెట్టి ఆ యొక్క షీలోహులో వారు దేవుణ్ణి ఆరాధిస్తూ ఉండేవారు. దాన్ని ఆరాధన స్థలముగా
వారు అక్కడ మార్చుకొని ఆ యొక్క మందసాన్ని ఆ షిలోహులో పెట్టి వారు దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉండేవారు. అయితే అక్కడ కూడా దేవుడు ఎక్కువ కాలము ఉండలేకపోయాడు. ఆ షిలోహు ప్రార్థనా మందిరంలో నుంచి కూడా ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోవడానికి గల కారణం ఏమిటి చూడండి. సమూయేలు రాసిన మొదటి గ్రంథము. దేవుడు ఆ యొక్క షిలోహు ప్రార్థనా మందిరంలో నుంచి కూడా ఎందుకు వెళ్ళిపోయాడు ఆయన? సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనాన్ని మనము చదువుకుందాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై యుండిరి అనేటువంటి మాటను మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఆ యొక్క షిలోహు ప్రార్థనా మందిరంలో నుంచి కూడా వెళ్ళిపోవడానికి కారణం ఎవరంటే ఒక యాజకుని యొక్క కుటుంబం. చాలా జాగ్రత్తగా మనం ఈ మాటలు ఆలోచన చేయాలి. ఏలీ కుమారులు ఎలాగ సేవ చేస్తున్నారట? యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులయుండిరి. వీళ్ళిద్దరు ఎవరు చెప్పండి? వీళ్ళిద్దరు ఎవరు? ఏలీ కుమారులు. ఏలీ ఎవరు? యాజకుడు. ఆనాడు ఆ యొక్క షిలోహు ప్రార్థనా మందిరంలో ఆయన యాజకుడు. ఆ యొక్క ప్రార్థనా మందిరం ఆ యొక్క ప్రత్యక్ష గుడారంలో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క సన్నిధి ఉన్నటువంటి స్థలమునకు ఆయన యాజకుడుగా ఉన్నాడు. కానీ వారి యొక్క పిల్లలు ఎవరిని ఎరగలేదంట. అక్కడ అదే కదండి రాయబడి ఉంది. వారు యెహోవాను ఎరగని వారే మిక్కిలి దుర్మార్గులయ్యారట. వాళ్ళు చేసిన దుర్మార్గత ఏమిటి? ఇక్కడ మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు వారు యాజకుల కుమారులయ్యండి కూడా వారు అజ్ఞానముతో సేవ చేస్తూ ఉన్నారు. ఎలా సేవ చేస్తున్నారు? వాళ్ళు అజ్ఞానముతో సేవ చేస్తున్నారు. చూడండి, ఎక్కడైతే అజ్ఞానము ఉంటుందో అక్కడ అపవిత్రత ఉంటుంది. జ్ఞానము లేకపోతే ఎక్కడైతే అజ్ఞానం ఉంటుందో అక్కడ ఏముంటుంది చెప్పండి? అపవిత్రత ఉంటుంది. చదవండి, అదే 2వ అధ్యాయము 22వ వచనాన్ని మనం చదువుకుందాం. కార్యములన్నీ వారు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటను ఆ మాట చెవిని పడగా వారిని పిలిచి ఇట్లనెను. వీళ్ళిద్దరూ కూడా ఎంత దుర్మార్గులు అనంటే చూడండి ప్రియమైన వాళ్ళరా, దేవుని మందిర సేవ చేయడానికి వచ్చినటువంటి స్త్రీలతో వారు ఏం చేస్తున్నారంటే వాళ్ళిద్దరు కూడా శయనించి అంటే పాపము చేస్తూ ఉన్నారట. అందుకనే అన్నాను నేను, ఎక్కడైతే అజ్ఞానము ఉంటుందో అక్కడ ఏముంటుంది చెప్పండి? అపవిత్రత ఉంటుంది. వారు జ్ఞానము లేని వారిగా ఉన్నారు. వారు దేవుణ్ణి ఎరగని వారిగా ఉన్నారు. ఇందుకే వాళ్ళు ఎవరయ్యారంటే వారు మరలా యాజకుని యొక్క కుమారులు. ఎంత ఘోరమండి! మన దేవుడేమో పరిశుద్ధుడు. అందుకే హబక్కూకు గ్రంథములో మనందరికీ తెలుసు, మొదటి అధ్యాయము 13వ వచనములో ఈ మంచి మాట ఉంటుంది. హబక్కూకు గ్రంథము మొదటి అధ్యాయము 13వ వచనాన్ని చూడండి. నీ కను దృష్టి దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది అన్నాడు. దేవుని యొక్క కను దృష్టి ఎంత గొప్పదయ్యాడంటే దుష్టత్వము చూడలేనంత నిష్కలంకమైనది. అటువంటి దేవుని యొక్క సన్నిధిని ఏలీ కుమారులు ఏం చేశారట? అపవిత్రము చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆనాడు వారు చేసినటువంటి ఆ యొక్క అపవిత్రతను బట్టి దేవుడు ఆ యొక్క మందిరాన్ని కూడా ఏం చేశాడు చెప్పండి? ఆయన విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. ఏదైనా తోటను విడిచిపెట్టి ఆయన వెళ్ళిపోయాడు. రెండవదిగా ఆయన మరలా నిర్గమాకాండం 28వ వచన ప్రకారముగా ఆయన ప్రత్యక్ష గుడారములో ఆ మనుషుల మధ్య నివసించి షిలోహు ప్రార్థనా మందిరంలో ఉన్నటువంటి ఆయన ఏలీ కుమారులు చేసినటువంటి ఆ యొక్క దుర్మార్గమైనటువంటి పనులను బట్టి, అపవిత్రతను బట్టి దేవుడు ఆనాడు షిలోహు ప్రార్థనా మందిరాన్ని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. అయినా సరే దేవునికి ఎక్కడ కూడా ఆశ చచ్చిపోలేదనే చెప్పాలి. చూడండి, మరలా ఆయన ఏం చేశాడట? దినవృత్తాంతములు 2వ గ్రంథము. మన దేవుడు
ఎంత గొప్పవాడో చూడండి. ఆయన తండ్రిగా ఎందుకు ఆయన బయలుపరుచుకున్నాడో మనకు చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. 7వ అధ్యాయము 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. సొలొమోను తాను చేయు ప్రార్థనను ముగించినప్పుడు అగ్ని ఆకాశము నుండి దిగి దహన బలులను ఇతరమైన బలులను దహించెను. యెహోవా తేజస్సు మందిరము నిండా నిండెను. చూడండి, ఆనాడు శిలోహులో నుంచి వెళ్ళిపోయినటువంటి దేవుడు మరలా 2వ దినవృత్తాంతముల గ్రంథము 7వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తూ ఉన్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, మరలా దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క మహిమ ఆ యొక్క దేవాలయములోనికి దిగి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే, నేను నా ప్రజలకు దూరముగా ఉండకూడదు, వారి మధ్య వారితో కలిసి నేను జీవించాలనేదే ఆయన యొక్క తృష్ణ ఉన్నట్లుగా మనకు కనిపిస్తూ ఉంది. అయితే ఆయన ఆ యొక్క మందిరంలోనికి రావడానికి గల కారణం ఏమిటయ్యానంటే, ఒక నలుగురు పరిచర్య అక్కడ మనకు కనిపిస్తూ ఉంది. ఎవరిది ఆ పరిచర్య అంటే, నలుగురు ఎవరయ్యానంటే, మొదటిగా మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ దావీదు గారి యొక్క సిద్ధపాటు మనకు కనిపిస్తుంది కదండి. ఆ యొక్క యెరూషలేము దేవాలయం కట్టాలనేటువంటి ఆలోచన ఎవరికి ఉంది? దావీదు గారికి ఉంది. అయితే దేవుడు కొన్ని కారణముల చేత ఆయనతో కట్టనివ్వలేదు. కానీ ఆ యొక్క మందిరము కొరకు దావీదు గారు ఏం చేశారట? చాలా ధనమును ఆయన సమకూర్చాడు. వెండి, బంగారములు, కలప ఇవన్నీ కూడా దావీదు గారు ఏం చేశారు చెప్పండి? సిద్ధపరిచి ఉంచాడు. అంటే ఈ యొక్క యెరూషలేము దేవాలయము కట్టబడడానికి, అక్కడ పరిచర్య జరగడానికి నలుగురిలో మొట్టమొదటి వ్యక్తి ఎవరయ్యానంటే దావీదు గారి యొక్క సిద్ధపాటు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అక్కడ పరిచర్య చేయడానికి రెండో వ్యక్తి ఎవరయ్యానంటే సొలొమోను గారి యొక్క కార్యాచరణ. ఆయన సిద్ధపాటు, సొలొమోను గారి యొక్క కార్యాచరణ. అంతే కదండి. ఆయన దేన్నైతే సిద్ధపరిచాడో సొలొమోను గారు ఏం చేశారంటే కార్యాచరణలో పెట్టాడు. ఆయన పెట్టి చక్కగా మంచి మందిరాన్ని ఆయన నిర్మించాడు. అంత మాత్రమే కాదు, మరొక వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఎవరయ్యానంటే సమూయేలు గారు వాక్య పరిచర్య. ఆ యొక్క దేవుని యొక్క మందిరంలో సమూయేలు గారు చక్కని పరిచర్య చేస్తారు. మనకు తెలుసు కదండి. మనము ఆ శిలోహ ప్రార్థనా మందిరంలో సమూయేలు గారు చక్కని పరిచర్య చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆ మందిరంలో హన్నా ప్రార్థన కూడా ఉంది. హన్నా ప్రార్థించింది, సమూయేలు గారు చక్కని వాక్య పరిచర్య చేశారు. సొలొమోను గారి యొక్క కార్యాచరణ ఉంది. దావీదు గారి యొక్క ఏమని చెప్పండి సిద్ధపాటు ఉంది. ఆనాడు ఆ యొక్క దేవుని యొక్క ఆలయంలోనికి, దేవుని యొక్క మందిరంలోనికి దిగి వచ్చినటువంటి ఆ యొక్క దేవుని యొక్క తేజస్సు అక్కడి నుంచి కూడా ఏమని చెప్పండి, అది పైకి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎక్కడ వెళ్ళిపోయింది? రండి, యెహెజ్కేలు గ్రంథము 10వ అధ్యాయము 18, 19 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రియమైన వాళ్ళారా, మీరు చూడండి, యెహోవా మహిమ ఏమైందట? చదవండి. యెహోవా మహిమ మందిరపు గడప దగ్గర నుండి బయలుదేరి కెరూబుల పైతట్టు నిలువుగా అని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ యెరూషలేము దేవాలయం నుండి కూడా దేవుని యొక్క తేజస్సు ఏమైంది? వెళ్ళిపోయింది. ఎందుకు వెళ్ళిపోయింది అని అంటే మనం ఆలోచన చేసినట్లయితే ప్రియమైన దేవుని సంగమా, మీరు చదవండి. ఇంటికి వెళ్ళిన తర్వాత యెహెజ్కేలు గ్రంథాన్ని మనం చదువుతూ ఉన్నప్పుడు అక్కడ అన్యాయము, అక్రమము బాగా పెరిగిపోయింది. ఏం పెరిగిపోయిందండి? అన్యాయము, అక్రమము. మీరు చూడండి, వారు ఎక్కువ విగ్రహారాధన చేసినట్లే మనం అక్కడ చూస్తూ ఉన్నాం. అలాగే వడ్డీలకు పుచ్చుకోవడం కూడా ఎక్కువ జరుగుతూ ఉంది. అక్రమముగా వారు వసూలు చేస్తూ ఉన్నారు. ఏ దేశములో అయితే, ఏ ప్రజల మధ్య అయితే అన్యాయము, అక్రమము ఉంటుందో అక్కడ దేవునికి చోటు ఉండదు.
అది మనుషులమైనా, అది పట్టణమైనా, అది దేశమైనా, మరి ఏదైనా కావచ్చు గాక. కానీ ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, అక్కడ అన్యాయము, అక్రమము ఎక్కడైతే జరుగుతుందో అక్కడ దేవుడు ఉండలేడు. ఎందుకనంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. ఆయన పరిశుద్ధుడు. ఆనాడు ఆ యొక్క యెరూషలేము దేవాలయంలో నుంచి వెళ్ళిపోయినటువంటి ఆ దేవుడు మరలా ఉండబెట్టలేక, నేను ఎలాగైనా సరే గాని నేను నా ప్రజల మధ్య నివసించాలి అని అనుకున్నాడు. అనుకొని ఆనాడు వెళ్ళిపోయినటువంటి ఆ దేవుడు మరలా ఆయన, నేను మరలా ఇలా కాదు వారి మధ్యకి వెళ్ళమని చెప్పి శరీరధారిగా ఆయన మన మధ్యకు దిగి వచ్చాడు. యేసుక్రీస్తుగా శరీరధారిగా ఆయన మన మధ్యకు దిగి వచ్చాడు. ఇంతవరకు బాగానే ఉంది. ఆనాడు శరీరధారిగా దిగి వచ్చినటువంటి యేసుక్రీస్తు వారిని మనము ఉండనిచ్చామా? చెప్పండి, ఉండనిచ్చారా? ఆ రోజు ఆయన్ని కూడా ఉండనివ్వలేదు. ఏం చేశారు అని అంటే 3 మేకులకి ఆయన్ని అప్పగించేశారు. ఆయన అప్పగించడం గల కారణం ఏమిటి అని అంటే ఆయన మీద అపోహ, అలాగే ఆయన్ని అపార్థం చేసుకున్నారు. కొన్ని అపోహలు ఉండిపోయిన ఆయన మీద, ఆయన్ని తప్పుగా అపార్థం చేసుకున్నారు ఆనాటి యూదులు. ఆయన్ని అపార్థం చేసుకొని ఆయన ఏం చేశారయ్యా అంటే ఆయన సిలువకు అప్పగించారు. ఆయన సిలువపై మరణించి ఆయన 3వ దినమున తిరిగి, చెప్పండి, లేచి ఏం చేశాడు? మరలా వెళ్ళిపోయాడు. మరి ఉండనివ్వలేదు కదా. మనం ఎక్కడ ఉండేస్తున్నాం? మనము ఏదైనా తోటలో ఉండనివ్వలేదు, శిలోహ ప్రార్థన మందిరంలో ఉండనివ్వలేదు కదండి, అలాగే యెరూషలేము దేవాలయంలో ఉండనివ్వలేదు. చివరికి ఆయన శరీరధారిగా మన మధ్యకి వచ్చినా సరే కానీ ఆయన సిలువకు అప్పగించి చంపేశాం. కానీ ఆయన తిరిగి లేచి మరలా, చెప్పండి, ఆయన వెళ్ళిపోయాడు. అయితే ఎలాగా, ఏం చెయ్యాలని మరలా ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా ఆయన ఏం చేస్తాడు చెప్పండి? మనలో, ఇప్పుడు మన మధ్య కాదు, ఇప్పుడు ఎక్కడ చెప్పండి? మనలో నివసిస్తున్నాడు. ఆనాడు ఆ యొక్క అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయంలో మనకు తెలుసు, ఆ పెంతెకోస్తు పండగ దినమున ఆయన మరలా పరిశుద్ధాత్ముడుగా మన యొక్క హృదయంలోనికి డైరెక్ట్ గా ఆయన వచ్చాడు. ఇప్పుడు ఆయన ఎక్కడ నివసిస్తున్నాడు? మన యొక్క హృదయంలో నివసిస్తూ ఉన్నాడు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే ప్రియమైన వారలారా, ఆయన ప్రజల మధ్య ఉన్నాడు. తర్వాత ఆయన శరీరధారిగా ప్రజలతో ఉన్నాడు. 3వదిగా మనం ఆలోచన చేస్తే పెంతెకోస్తు దినమున అందరి హృదయంలోనికి ఆయన వచ్చాడు. ఇప్పుడు మనం అందరం ఎవరవయ్యా అని అంటే కదిలేటువంటి మందిరాలు. మనం ఎవరని చెప్పండి? మనం ఎవరు? మనము కదిలేటి మందిరాలు. మరి ఇదేంటిది? ఇది కదలని మందిరము. మనం ఎవరని చెప్పండి? కదిలే మందిరాలము. ఇప్పుడు ఈ కదలని మందిరములో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు నిలవాలి అంటే కదులుతున్నటువంటి ఈ దేవాలయాలన్నీ కూడా ఈ కదలని దేవాలయములోనికి రావాలి. అర్థమైందండి? ఈ స్థలములో దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క తేజస్సు నిలవాలి అని అంటే ఈ కదిలే దేవాలయాలన్నీ కూడా ఈ కదలని దేవాలయంలోనికి వచ్చి ఆయన ఏం చేయాలి చెప్పండి? ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. ఈరోజు దేవుని మందిరం అంటే మనకు చాలా చులకన. మనము దేవుని యొక్క మందిరాన్ని ఇష్టం వచ్చినట్లు వాడకూడదండి. దేవుని మందిరంలో ఇష్టం వచ్చినట్లు కూడా ఉండకూడదు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత మనము చాలా జాగ్రత్తగా కూర్చోవాలి, చాలా వినయ విధేయతలతో మనము కూర్చోవాలి. దేవుని మందిరాన్ని మనకి ఇష్టం వచ్చినట్లుగా మనం వాడుకోకూడదు. అలా వాడుకుంటే ఎంత ప్రమాదమో మీకు దేవుని వాక్యంలో నుంచి నేను చూపిస్తాను. చూడండి, ఆ మందిరం అంటే కొన్ని ప్రాముఖ్యమైన అర్హతలు ఉండాలి. ఏంటి చెప్పండి? కొన్ని ప్రాముఖ్యమైన అర్హతలు ఉండాలి. కదలని మందిరానికైనా కదిలే మందిరానికైనా ఏముండాలి? కొన్ని ప్రాముఖ్యమైన అర్హతలు ఉండాలి. చూడండి, ఈ కదలని మందిరం కొరకు మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మొట్టమొదటి ప్రాముఖ్యత ఏమిటయ్యారంటే దేవుని మందిరం అంటే అది ప్రతిష్ఠింపబడిన స్థలము. ఏంటంటే అది ప్రతిష్ఠింపబడిన స్థలము. చూడండి, మీకు లేవియా కాండము 10వ అధ్యాయంలో ఆ ప్రతిష్ఠింపబడిన
దేవుని మందిరము కొరకు కొన్ని విషయాలు అక్కడ రాయబడి ఉన్నాయి. దేవుని మందిరములో మనం ఇష్టం వచ్చినట్లు మనం ఉండకూడదు, ఇష్టం వచ్చినట్లు దాన్ని మనము వాడకూడదు. ఈ 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఏమి కనిపిస్తున్నాయా అని అంటే అక్కడ అబీహు నాదాబులు కనిపిస్తూ ఉన్నారు కదండి. అహరోను కుమారులైన నాదాబు అబీహులు మనకి అక్కడ కనిపిస్తూ ఉన్నారు. ఈ అబీహు నాదాబులు ఎవరయ్యా అంటే ఎవరు చెప్పండి? అహరోను కుమారులు. అహరోను ఎవరు? ఆయన ప్రధాన యాజకుడు కదా. అహరోను ప్రధాన యాజకుడు. మరి నాదాబు అబీహులు ఎవరు? ప్రధాన యాజకుని యొక్క కుమారులు, దేవుని యొక్క మందిర పని చేసేటువంటి వారు. మరి ఇప్పుడు మనకు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనం మందిరములకు ఉన్నటువంటి ఆ ప్రాముఖ్యమైన అర్హతల్లో మొట్టమొదటిది ఏమిటంటే దేవుని మందిరము అని అంటే అది ప్రతిష్ఠింపబడిన స్థలము అని నేర్చుకున్నాం. మరి ప్రతిష్ఠింపబడిన స్థలంలోనికి ఎవరు వెళ్ళాలి చెప్పండి? ఎవరు వెళ్ళేవారు? ప్రధాన యాజకుడైనటువంటి అహరోను మాత్రమే ఆ యొక్క అతి పరిశుద్ధమైన స్థలంలోనికి సంవత్సరానికి ఒక మారు వెళ్తూ ఉండేవాడు. మిగిలిన పని అంతా ఎక్కడ చేసేవారంటే ఆవరణములో చేస్తూ ఉండేది. కానీ ఇక మనం ఆలోచన చేస్తే మీరు చదవండి, ధ్యానం చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రియమైన వాళ్ళరా ఆ మొదటి 11 వచనాల్లో వారు చేసినటువంటి పనిని మనం చూద్దాం. ఆ యొక్క 10వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ దేవుని యొక్క మందిరములోనికి ఎవరు వెళ్ళిపోయారట? అబీహు నాదాబులు వెళ్ళిపోయారట. దేవుని యొక్క అతి పరిశుద్ధమైన స్థలములోనికి సామాన్యమైన వారు ఎవరూ కూడా వెళ్ళకూడదు. ఎవరు వెళ్ళాలంటే ప్రధాన యాజకులైనటువంటి చెప్పండి అహరోను మాత్రమే వెళ్ళాలి. ఆ మాటలు నిర్గమాకాండము 30 అధ్యాయము 7-8 వచనములో రాయబడి ఉంటుంది. అంటే ఆ ప్రతిష్ఠింపబడిన స్థలములోనికి వెళ్ళేవారు ఎవరయ్యా అంటే నెంబర్ 1 వారు సరైన వ్యక్తులు కాదు. వాళ్ళు ఎవరు కాదట? సరి అయిన వ్యక్తులు కాదు. వాళ్ళు రాంగ్ పీపుల్. ఎవరు పడితే వాడు పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళడానికి వీలు లేదు. అది ప్రతిష్ఠింపబడిన స్థలము. ఆ స్థలము కొరకు ప్రతిష్ఠింపబడినటువంటి ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు ప్రియమైన వాళ్ళరా ఆ యొక్క పరిశుద్ధమైన స్థలములోనికి, ఆ ప్రతిష్ఠింపబడిన స్థలములోనికి వారిద్దరు వెళ్ళారు. వాళ్ళు రాంగ్ పీపుల్, అంటే వారు సరైనటువంటి వ్యక్తులు కానే కాదు. రెండవదిగా మనం ఆలోచన చేస్తే అది సరి అయిన సమయము కూడా కాదు. అదేంటి చెప్పండి? సరి అయిన సమయము కూడా కాదు. రాంగ్ టైంలో వారు వెళ్ళిపోయారు. ఎప్పుడు వెళ్ళాలి? ప్రాయచిత్తార్థ దినము రోజు మాత్రమే లోపలికి వెళ్ళాలి. ఆ బలి అర్పించినటువంటి ఆ యొక్క రక్తమును తీసుకుని ఆయన వెళ్ళి ఆ బలిపేట మీద ధూపార్తుల మీద జరగడానికి మాత్రం ఎవరు వెళ్ళాలి? ప్రధాన యాజకుడు మాత్రమే వెళ్ళాలి. కానీ వీళ్ళు ఎవరంటే ప్రధాన యాజకుడి యొక్క కుమారులే కానీ అది వెళ్ళవలసిన సమయము కాదు. వాళ్ళు రాంగ్ టైంలో లోపలికి వెళ్ళారు. ఎందుకనంటే అది ప్రతిష్ఠింపబడిన స్థలం అన్న సత్యాన్ని వారు గ్రహించలేకపోయారు. వారు తెలిసే తప్పు చేశారు. ఈరోజు మనము కూడా ప్రియమైన వాళ్ళరా దేవుని యొక్క ప్రతిష్ఠింపబడిన స్థలంలోనికి మనం రాగోని సమయంలో వెళ్తున్నామా? ఒకసారి మనము ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. అలాగే మూడవదిగా మనం ఆలోచన చేస్తే ఆ ప్రతిష్ఠింపబడినటువంటి స్థలంలోనికి వారు ఏం చేశారట? తమ దోపార్తులు తీసుకొని వెళ్ళిపోయారట. ఏం తీసుకుని వెళ్ళిపోయారు? దోపార్తులు. ఆ దోపార్తులు లోపలే ఉంటే వాటిని తీసుకొని వెళ్లే ముందు ఆ యొక్క అభిషేక తైలము చేత ప్రధాన యాజకుడు ఏం చేయాలి? వాటి మీద చిలకరించాలి. అభిషేక తైలాన్ని వాటిపైన చిలకరించాలి. చిలకరించిన తర్వాత వాటిని పవిత్రపరిచి అప్పుడు ఆ దోపార్తులు లోపలికి పట్టుకొని వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేశారట? తమ దోపార్తులు దేవుని మందిరంలో ఉన్నాయి కూడా కాదు, వాళ్ళ యొక్క దోపార్తులు పట్టుకొని వారు లోపలికి వెళ్ళిపోయారట. రాంగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఇవి తప్పుడు దోపార్తులు. తమ దోపార్తులు పట్టుకొని వారు వెళ్ళిపోయారట. మూడవదిగా రాంగ్ ఇన్స్ట్రుమెంట్స్ గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ప్రతిష్ఠింపబడిన స్థలంలోనికి ఏది పడితే దాన్ని తీసుకొని రాకూడదు. అది కూడా ప్రతిష్ఠించబడాలి. అది పరిశుద్ధమైన స్థలముగా మనకు కనిపిస్తూ ఉంది. నాలుగవదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని సంగమా వారు ఏం చేశారట?
చూడండి, తమ తమ దుపాతులు తీసుకొని వాటిలో నిప్పులుంచి అన్నాడు. వాళ్ళు ఏం చేశారట? వాళ్ళు అన్యాగ్ని తీసుకొని వెళ్ళిపోయారు వాళ్ళు. మరి ఎక్కడ అగ్ని తీసుకోవాలి అని అంటే ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి అగ్నిని మాత్రమే వాళ్ళు తీసుకోవాలి. కానీ వీళ్ళు ఏం చేశారయ్యా అని అంటే వీళ్ళు అన్యాగ్ని తీసుకొని వెళ్ళిపోయారు. రాంగ్ ఫైర్, అన్యాగ్ని. అది చాలా ప్రమాదము. మీరు లేవే కాండము 16వ అధ్యాయం 12వ వచనములో రాయబడి ఉంటుంది. ఆ యొక్క ఎత్తడి బలిపీఠమైనటువంటి అగ్నిని మాత్రమే వాళ్ళు తీసుకొని వాళ్ళు లోపలికే వెళ్ళాలి. కానీ వీళ్ళు ఏం చేశారట? అన్యాగ్ని తీసుకొని వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 5వదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు రాంగ్ అథారిటీతో లోపలికి వచ్చారు. ఎలా వచ్చారు? రాంగ్ అథారిటీ. వాళ్ళు ఏ అధికారంతో లోపలికి వచ్చారు? మేము ప్రధాన యాజకుని యొక్క కుమారులము అని చెప్పుకోవడానికి వాళ్ళు వచ్చారా? మాకు అధికారం ఉంది అని చెప్పుకోవడానికి వచ్చారా? ఏమో మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు రాంగ్ అథారిటీతో లోపలికే వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి పరిశుద్ధ స్థలంలోకి వచ్చినప్పుడు మన అథారిటీ, మన యొక్క అధికారాలు ఏమీ ఉండవు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు మనం విరిగి నలిగిన హృదయముతో దేవుని సన్నిధిలోనికి మనము రావాల్సిన వారిగా మనం ఉన్నాం. 5వదిగా మనం ఆలోచన చేస్తే రాంగ్ అథారిటీ, తప్పుడు అధికారముతో వాళ్ళ లోపలికి వచ్చారు. 6వదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, వాళ్ళు ఎలా వచ్చారట? తప్పుడు ఉద్దేశములతో లోపలికి వచ్చారంట. అంటే మేము కూడా గొప్పవాళ్ళమే, మేము కూడా గొప్పవాళ్ళమే, మాకు ఆ యొక్క అధికారము ఉంది, మాకు ఆ యొక్క హోదా ఉంది. నిజమే, ఎవరిచ్చాడయ్యా నీకు? కొని ధర్మశాస్త్రం ఏమైనా మీకు అధికారం ఇచ్చిందా? ఇచ్చిందా? లేదు. పోనీ మీ అయ్యా ఎవరు? అయ్య అంటే తండ్రి. మీరు మళ్ళీ ఇంకోలా అనుకోకండి. మీ అయ్యా అంటే తండ్రి. పోనీ మీ అయ్య ఏమన్నా నీకు అధికారం ఇచ్చాడా? బాబు నేను ఈరోజు వెళ్ళలేను, మీరిద్దరు వెళ్ళండి అని ఏమన్నా పోనీ వాళ్ళ నాన్నగారు ఏమైనా అధికారం ఇచ్చాడా? లేదు. పోనీ ధర్మశాస్త్రం ఏమైనా చెప్పిందా వాళ్ళు వెళ్ళాలని? లేదు. కానీ వాళ్ళు ఎలా వెళ్ళారంటే వాళ్ళు అంటే తప్పుడు ఉద్దేశములతో వాళ్ళు లోపలికి వెళ్ళారంటే మేము కూడా గొప్ప వాళ్ళమే, మాకు కూడా అధికారం ఉంది అనేటువంటి ఆ యొక్క దృక్పథంతో, ఆ యొక్క కోణముతో వాళ్ళ యొక్క పరిశుద్ధ స్థలములోనికి వాళ్ళు ప్రవేశించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 7వదిగా మనం ఆలోచన చేస్తే ప్రియమైన వాళ్ళారా, వారు తప్పుడు శక్తి అంటే రాంగ్ పవర్తో వాళ్ళు లోపలికి వచ్చారట. చూడండి, లేవి కాండము 10వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. మరియు యెహోవా అహరోనుతో ఇట్లనెను, మీరు ప్రత్యక్ష గుడారములోనికి వచ్చినప్పుడు మీరు చావకుండునట్లు నీవును నీ కుమారులను ద్రాక్షారసమునే గాని మద్యమునే గాని త్రాగకూడదు అన్నాడు. అంటే వీళ్ళు ఏ పవర్తో వెళ్ళారంటే స్పిరిచువల్ పవర్తో వెళ్ళలేదు, కానీ లిక్కర్ పవర్తో వెళ్ళిపోయారు లోపలికి. వీళ్ళు మద్యాన్ని సేవించి ఏ పవర్తో వెళ్ళిపోయారు? లిక్కర్ పవర్తో వెళ్ళిపోయారు. కానీ ఏ పవర్తో లోపలికి వెళ్ళాలి? స్పిరిచువల్, ఆధ్యాత్మికమైన పవర్ కలిగి, శక్తి కలిగి మనము లోపలికి వెళ్ళవలసిన వారము. కానీ వారు లిక్కర్ పవర్తో ఏం చేశారట? లోపలికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ప్రధాన యాజకుని యొక్క కుమారులే, కానీ 7 విషయాల్లో వాళ్ళు ఏమీ బాగోలేదు. బాగున్నారండి, దేవుని సేవకుని యొక్క పిల్లలే, కానీ వారు 7 విషయాల్లో కూడా బాగోలేదు. వారు వీటిని ఆధారం చేసుకొని ఆ ప్రతిష్ఠింపబడిన స్థలములోనికి వారు వెళ్ళారు. వెళ్ళుట వలన వచ్చినటువంటి ప్రతిఫలం ఏమిటి? చూడండి, 2వ వచనాన్ని చదవండి. 10వ అధ్యాయం 2వ వచనం. యెహోవా సన్నిధి నుండి అగ్ని బయలుదేరి వారిని కాల్చివేసెను, వారు యెహోవా సన్నిధిని మృతి పొందిరి అనే మాట మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని సంగమా, ప్రధాన యాజకుని యొక్క కుమారులు, కానీ ప్రతిష్ఠింపబడిన స్థలములోనికి వాళ్ళు ఏం చేశారంటే ప్రవేశించారు. వారు వెళ్ళడానికి వీల్లేదు. వారు సరైన వ్యక్తులు కాదు, వాళ్ళు రాంగ్ పీపుల్. అది సరైన సమయము కాదు, అది రాంగ్ టైం. అలాగే వారికి తమ దుపార్తులు పట్టుకొని వెళ్ళారు, రాంగ్ ఇన్స్ట్రుమెంట్స్. అలాగే వారు అన్యాగ్ని తీసుకొని వెళ్ళారు, రాంగ్ ఫైర్తో వాళ్ళు వెళ్ళారు, వాళ్ళు రాంగ్ అథారిటీతో వెళ్ళారు, అలాగే తప్పుడు ఉద్దేశాలతో వారు వెళ్ళారు, అలాగే తప్పుడు శక్తితో వారు వెళ్ళారు, రాంగ్ పవర్తో వాళ్ళు
లోపలికి ప్రవేశించారు. అది ఎటువంటి స్థలం అని నేర్చుకున్నాం? అది ప్రతిష్ఠింపబడిన స్థలము అని నేర్చుకున్నాం. మరి ఈరోజు ఈ మందిరం ఏదైతే ఉందో, ఈ మందిరంలో మనం అందరం ఎందుకు వచ్చాం? దేవుణ్ణి అంటే కదిలే దేవాలయాలు కదలని దేవాలయంలోనికి వచ్చి మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. మరి కదలని దేవాలయంలోనికి వచ్చినప్పుడే జాగ్రత్తగా రాకపోతే మరి కదిలే దేవాలయాలు ఎవరున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచుండగా మరి మన యొక్క ఉద్దేశాలు ఎలా ఉన్నాయి? మన యొక్క ఆలోచనలు ఎలాగున్నాయి? మరి అది ప్రమాదం కాదా? మరి మనం ఒక మాట చదువుతాం కదా, యేసుక్రీస్తుని దూషించడం ఏముందట? యేసుక్రీస్తుని దూషించడం ఏముంది? పాప క్షమాపణ ఉంది. కానీ పరిశుద్ధాత్మ దేవుని దూషిస్తే ఈ యుగమందే కాదు, రాబో యుగమందు కూడా ఏమి లేదట, పాప క్షమాపణ లేదు. నీవు యేసుక్రీస్తుని ఎంతో దూషించారు కదండి, ఎంతో అవమానపరిచారు, కానీ దేవుడు ఏం చేసిన వారందరినీ కూడా క్షమించాడు. ఆయన్ని నువ్వు దూషించి అవమానపరిచిన ఆయన క్షమించి సిలువుపైన మన పాపాలన్నీ తీసివేశారు. కానీ నీలో నాలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని కనుక మనము దూషిస్తే ఈ యుగమందే కాదు, రాబో యుగమందు కూడా ఏమి లేదట, పాప క్షమాపణ లేదు. మరి నీ హృదయము దేవుని కొరకు ప్రతిష్ఠింపబడింది కదా, ఆయన నమ్మి ఆయన విశ్వాసం ఉంచి నీ పాపాలన్నీ ఒప్పుకొని రక్షించబడినటువంటి నీలో నాలో పరిశుద్ధాత్మ దేవుడు నివసించుచుండగా మరి నీవు నేను కూడా ఎలా ఉండాలి చెప్పండి? దేవునికి భయపడుతూ మనము బ్రతకాలి. నీ హృదయము దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన స్థలం. ఆ స్థలాన్ని పరిశుద్ధంగానే ఉంచు, అపవిత్ర నీవు పరచొద్దు. వాళ్ళు ప్రధాన యాజకుని పిల్లలయ్యండి కూడా వారు ఏం చేశారు చెప్పండి? దేవుని యొక్క ఆ పరిశుద్ధ స్థలాన్ని వారు అపవిత్రపరిచారు. వాళ్ళు అక్కడ చచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఏదేని తోటలో వెళ్ళిపోయిన దేవుడు మరలా నిర్గమాకాండంలో ప్రజల మధ్యకి వచ్చినటువంటి దేవుడు మరలా సొలొమోను కట్టించిన దేవాలయంలోకి వచ్చిన దేవుడు మరలా యెరూషలేమును విడిచిపెట్టి వెళ్ళిపోయినటువంటి దేవుడు మరలా ఎలా వచ్చాడు చెప్పండి? ఆయన శరీరధారిగా అని లోకానికి వచ్చాడు. అయినా ఆయన్ని మనము సిలువకు అప్పగించి చంపేశాం. ఆయన తిరిగి వెళ్ళిపోయాడు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిగా మనందరి హృదయముల్లో ఆయన నివసిస్తూ ఉన్నాడు. మన హృదయములు దేవుని కొరకు ప్రతిష్ఠింపబడిన హృదయాలు, వాటిని పరిశుద్ధముగానే పవిత్రముగానే మనం వాటిని అలా ఉండిద్దాం. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.